ఆత్మబంధువులకి నమస్తే స్వామి. మనము ప్రతిరోజు ఎక్కడో దగ్గర వింటూ ఉంటాం. మనకు కూడా అవసరానికి ఎదురు చూస్తూ ఉంటాం. ఒక విఐపిని కలవాలంటే ఎన్ని రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక మినిస్టర్నో ఇంకెవరినన్నా అపాయింట్మెంట్ కావాలంటే ఎన్నో రోజుల ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. స్వామి దర్శనానికి కూడా ఎన్నో నెలల ముందుగా మనం టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక పెద్ద డాక్టర్కి అపాయింట్మెంట్ కావాలంటే కూడా కనీసం ఒక నెల రోజుల ముందు అయినా కానీ ఆ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి జీవితంలో మనకి ఆత్మ జ్ఞానాన్ని నేర్పించే గురువు యొక్క దర్శనం కలగాలంటే కూడాను ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఆ గురువు దర్శనమే కలగదు. అలాంటిది గురువు యొక్క సాంగత్యం కావాలంటే ఇంకా ఎంతో పుణ్యఫలాన్ని సంపాదించుకొని ఉండాలి. అదేవిధంగా భగవంతుడి దర్శనమే కావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప కలిగేటందుకు అవకాశం లేదు. మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న గోయిందా గోయిందా అని దండం పెట్టుకోవడాను, నేను పెద్ద భక్తుడిని చెప్పేసి సంకలు ఎగరేసుకుంటూ భుజం ఎగరేస్తా కాళ్ళు ఎగరేస్తామన్నాము. అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మనకు మనమే ఆలోచించాల్సి ఉంటుంది. సో దానికని ప్రతిరోజు మౌనంగా ఎంతసేపు మనం ధ్యానం చేయగలుగుతున్నాము, అసలు ఎంతమంది రోజు ధ్యానం చేయగలుగుతాం, దాంట్లో మౌనంగా ఎంతమంది ధ్యానం చేయగలుగుతున్నారు. మౌనంగా అంటే నోరు మూసుకొనో కళ్ళు మూసుకొనో కాదండి, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎంతమంది ధ్యానం చేయగలుగుతున్నాం అని చూస్తే ఎంతో వేలల్లో లక్షల్లో ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరము నిజంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ధ్యానం చేసుకునేటందుకు అవకాశమే లేదండి. కాకపోతే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనము ధ్యానం చేయాలి అనేసి. సో అలా ప్రయత్నం చేయంగా ఏదో ఒక రోజు మాత్రము ఖచ్చితంగా మౌనంగా ధ్యానం చేసుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. ఎన్నో రోజులు నాకు ఓపిక లేదండి కొంతమంది భక్తులు అంటా ఉంటారు. అలా కాదండి, ఎందుకంటే ప్రతిదానికి ఓపిక అనేది అవసరం అండి. ఒక చెట్టు అనుకోండి, ఒక విత్తనం వేసాము, వేసిన రోజు నుంచి అది పండు పండిందా లేదని చూడకూడదు కదండి. అది మొలకెత్తాలా, చెట్టు అవ్వాలా, మానవ్వాలా, పూత బుయ్యాలా, కింద వేయాలా, కాయ అవ్వాలా, పండు మండాలా, అప్పుడు మనం తినగలుగుతాం. అదేవిధంగా ఒక బిడ్డ కూడా చదవాలంటే దగ్గర 20 సంవత్సరాలు చదవండి ఆ పిల్లోడికి ఇంజనీరింగ్ పూర్తి కాదు. దానికని ఈ రోజు ఇంజనీరింగ్ కావాలో పుట్టానే బిడ్డానంటే కుదరదు కదా. ఆ పిల్లోడిని ఫస్ట్ ఏబిసిడీలు కానించి 3వ సంవత్సరం ఇప్పుడు స్కూల్లో వేస్తున్నాము, ప్రీ కేజీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని. అట్లా చదివితేనే 20 సంవత్సరాల పైన చదివితేనే ఆ పిల్లోడు ఇంజనీర్ అవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా యోగ సాధన కూడాను ఎన్నో సంవత్సరాలు చేస్తే తప్ప ఒక స్థితికి పోయేటందుకు అవకాశాలు లేవు. సో దానికని కొంతమందిని భగవంతుడు కొన్నిటికి నియమించాడు. కొంతమంది రైతుల్ని పంట పండించి మనకి అన్నం పెట్టేదానికి అన్నదాతగా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని భూమి మీద పుట్టించాడు. అదేవిధంగా కొంతమందిని పరిపాలించేటందుకుగా కొంతమందిని పెట్టాడు, కొంతమందిని డాక్టర్లుగా పెట్టాడు, కొంతమందిని ఇంజనీర్లుగా పెట్టాడు, కొంతమందిని పూజారులుగా పెట్టాడు, కొంతమందిని కుల వృత్తుల పరంగా ఆ యొక్క పనులు చేస్తూ మనకు సహాయం చేసేలాగే పెట్టాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువులను కూడాను నియమింప చేయబడ్డారు. వాళ్ళ వృత్తులను వాళ్ళు సక్రమంగా నిర్వహించగలిగితే ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, మోసాలు చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా వాళ్ళు మాత్రమే ఆ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళగా అవుతారు. వాళ్ళకు మాత్రమే ఏ కష్టం వచ్చినా కానీ సులభంగా తప్పించుకొని పోయేటందుకు అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళు చేసే వృత్తిలో ప్రతిదీ మోసం చేస్తా కానీ ఉంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా ఎన్నో కష్టాలు పడేటందుకు అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రమే నీతి. అది తెలుసుకొని మనం అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, స్వార్థానికి ఎవరిని ఉపయోగించుకోకుండా ఉండింది ఉన్నట్టుగా చెప్పి కానీ బతకగలిగితే వాళ్ళు మాత్రమే ముందు మనిషి అవుతాడు, తర్వాతనే దానికన్నా మించి అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు స్వామి.